హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధాతో సరదాగా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గార్లిక్ బ్రెడ్. సో దానికోసం ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి అంటే 1 కప్ ఆఫ్ మైదా, 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్, 1 టీ స్పూన్ ఆఫ్ డ్రై ఈస్ట్ అంటే 8 grams, అన్సాల్టెడ్ బటర్, గార్లిక్, చీజ్ అండ్ స్వీట్ కార్న్. నేను ఇక్కడ మాజరెల్లా చీజ్ అండ్ ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ కొంతమంది ఫ్రెష్ స్వీట్ కార్న్ కూడా తీసుకోవచ్చు. అండ్ చీజ్ కూడా మనకి టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ అనేది మీ ప్రిఫరెన్స్కి తగ్గట్టు. అండ్ దెన్ మనం ఈస్ట్ని ఫర్మెంట్ చేసుకుందాం. సో దానికోసం 1 కప్ ఆఫ్ lukewarm వాటర్, 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్, 1 టీ స్పూన్ ఆఫ్ డ్రై ఈస్ట్, 1 టీ స్పూన్ ఆఫ్ మైదా అన్నీ వేసుకున్న తర్వాత ఈవెన్గా కలిసి వరకు కలుపుకొని 10 minutes ఫర్మెంట్ చేసుకోవాలి. దాని తర్వాత 1 కప్ ఆఫ్ మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఆల్రెడీ ఫర్మెంట్ అయిన ఈస్ట్ని వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రాక్ అండ్ రోల్ మెథడ్లో డోని సాఫ్ట్గా ఒక రౌండ్ బాల్ వచ్చేంత వరకు కూడా ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటున్న పిండిని ఒక రౌండ్ షేప్ వచ్చే వరకు బాల్లా చేసుకొని ఒక బౌల్లో చుట్టూ ఆయిల్ రాసుకొని ఇలా ఫర్మెంట్ చేసుకోవాలి 1 hour. 1 hour దీనికి రెస్ట్ ఇచ్చాక ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ ది సైజ్ అవుతుంది. దాని తర్వాత అగైన్ ఒక 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని అగైన్ దీన్ని మనం ఒక 15 minutes రెస్ట్ ఇవ్వాలి. 15 minutes ఇలా రెస్ట్ ఇచ్చాక ఈ ఏవైతే మనం 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసామో ఇవి కూడా అగైన్ మళ్ళీ డబుల్ ది సైజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసారంటే ఇది ఒక పోర్షన్ ఆఫ్ మైదా పిండి. సో దీన్ని ఒక ఫ్లోర్ మీద ఈ నీట్గా ఉన్న ఫ్లోర్ మీద వేసుకొని అన్ని వైపులుగా ఈవెన్గా ట్యాప్ చేసుకుంటూ రోలింగ్ పిన్ తీసుకొని ఒక రౌండ్ గా రోల్ చేసుకోవాలి. ఎంత అంటే ఒక 1/2 inch థిక్నెస్ మాత్రమే ఉండాలి. ఎక్కువ థిక్నెస్ ఉంటే టేస్ట్ అంతగా బాగోదు. సో మనం గార్లిక్ అండ్ బటర్ని కొంచెం మెల్ట్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఇలా రౌండ్గా రోల్ చేసుకున్న మైదా పిండి మీద ఈవెన్గా మొత్తం బటర్ని గార్లిక్ని స్ప్రెడ్ చేసుకోవాలి. సో అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద స్వీట్ కార్న్ వేసుకుందాం. స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొంచెం ఎక్కువ స్వీట్ కార్న్ వేసుకున్నా, ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ తింటా కాబట్టి. సో కొంచెం ఎక్కువ స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత చీజ్ వేసుకున్నాను. సో చీజ్ వేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 inch డిస్టెన్స్ ఇచ్చుకుంటూ మన నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. సో ఘాట్లు పెట్టుకున్న దాని తర్వాత దీని మీద ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మీరు కొంచెం స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే చిల్లీ ఫ్లేక్స్ అనేవి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న గార్లిక్ బ్రెడ్ని 220 degrees దగ్గర ప్రీ హీట్ అయిన ఓవెన్లో 20 to 25 minutes వరకు మనం బేక్ చేసుకోవాలి. అలా 25 minutes అయిపోయాక మన డెలీషియస్ గార్లిక్ బ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది. డీటెయిల్ రెసిపీ నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.